అంత హైప్ అనేది ఏం లేదు అందులో. నాకు అది మెయిన్ థింగ్. ఎన్నో రొటీన్ సినిమా చూసినట్టు ఉంటాయి. నాకు ఏమనిపిస్తుంటే కిక్ 2 అని పెడితే అయిపోతుంది అనిపిస్తుంది. డైరెక్షన్ అన్న తీసిండా లేదా డౌట్ అనిపిస్తుంది నాకు. అన్ననే తీసిందా కానీ డౌట్ వస్తుంది. అంటే ఓవరాల్ గా మూవీ నచ్చలేదా? యావరేజ్. ఒక్కసారి చూడొచ్చు ఫ్యామిలీ. ఒక్కసారి చూడొచ్చు. దీనికంటే బెస్ట్ 90s వెబ్ సిరీస్ వచ్చింది చూడు, అది ఇంకా బాగుంది. దాన్నైనా చూసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి అనిపిస్తుంది. డిసప్పాయింట్ అయిందా మూవీ? ఓకే, డిసప్పాయింట్ అయితే అయింది. యావరేజ్ అనిపించింది. 75th ఫిలిం అందరికీ చాలా స్పెషల్. బట్ వెంకటేష్ గారు తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఇంకా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక ఫాదర్కి ఒక డాటర్కి ఉండే రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్గా తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ సినిమాలో బిడ్డని కాపాడుకోలేని తండ్రి బాధ ఎలా ఉంటుందో చూపించారన్న. నాకు ఆ చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. ఇందులో మెయిన్గా వెంకటేష్ గారి యాక్టింగ్ ఉంటుందన్న. చాలామంది వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే గ్రాప్ చేస్తారు అని ఫీల్ వస్తుంది. బట్ రీసెంట్గా వచ్చిన అన్ని సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా ఓర్ర మాస్ యాక్టింగ్ అన్న. ఎక్కడ ఏ విధంగా కూడా అసలు ఆయన్ని ఒక పాయింట్ కూడా అరే ఇలా చేస్తుంటే బాగుండేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. బట్ ఈ సినిమాలో అలాంటి ఛాన్సే లేదు, కుమ్మేశాడు అసలు. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. నవాజ్ అనే వ్యక్తి చేసిన యాక్టింగ్ ఉందన్నా కుమ్మేశాడు అసలు. అసలు చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు, అంత బాగా చేశాడు ఆయన యాక్టింగ్ అని. ఆండ్రియా గారు, ఆర్య బ్రో అందరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. బట్ స్టోరీలో గ్రిప్ ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. ఇంకొంచెం బాగా తీసిండొచ్చు. ఆ బీజిఎమ్స్ కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ కాలేదు. కొన్ని చోట్ల స్క్రీన్ ప్రజెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇవన్నీ కాకుండా ఓవరాల్గా సినిమా యావరేజ్ సినిమా, బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు ఒకసారి. బట్ ఓవరాల్గా ఒక 2.5 ఇవ్వచ్చు అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసినాం సైలెన్స్, సైకో సైలెస్. ఆయన హీరో సైకో సైలెస్ ఏం తీసిండన్న. బాబుని ఎలా చూపించాలి అలా అయితే చూపించాలన్న. ఎందుకంటే ఇది అసలు పండగ రావాల్సిన సినిమానే కాదు. పండగ అంటే ఎంజాయ్మెంట్ కావాలా, ఊపు కావాలా. ఇది అసలు పండగ వచ్చేసారు డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ కావాలి. ఇప్పుడు రొటీన్ స్టోరీ వేరు. సరే, ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఏంది, మనం జర గట్టిగా మాట్లాడదాం. చర్చ గట్టిగా చెప్తా. ఇప్పుడు సినిమా అంటే అన్న సినిమా తరంగా చూడాలి. ఒక డబ్బులు పెట్టి వస్తారు, ఒక 300-400 డబ్బులు పెట్టి వస్తారు. ఆ డబ్బులకి న్యాయం చేయాలా. నువ్వు ఏది పెడితే అది చూస్తా అంటే ఎవరు చూడరు. మొన్న గుంటూరు గారు అలా అయింది, ఇలా అయింది. డబ్బులు పెట్టడానికి వాల్యూ ఇవ్వాలి. నువ్వు ఏ సినిమా కూడా తీస్తా ఎవరు చూడడు. సినిమా దాని సెంటిమెంటల్ కావాలా భయ్యా? అరే నువ్వు చెప్పు ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బులు పెట్టి వస్తున్నారంటే ఏదో ఒకటి మంచి కావాలి. హనుమాన్ సినిమా చూద్దాం, గుంటూరు గారం సినిమా చూస్తాం. హనుమాన్ సినిమా గుంటూరు గారం సినిమాకి ఎక్కువ రేటు. డబ్బులు ఎక్కువ పెట్టడం కాదు బ్రో, ఏది కంటెంట్ ఉంది, ఏది మంచిగా ఉంది. నువ్వు రొటీన్ స్టోరీ కిక్కు సినిమా వచ్చింది. కిక్కు సినిమా నీకు తెలుసా? గురించి నాకు దాని గురించి రొటీన్ స్టోరీస్ ఎవడా చూడడు. రొటీన్ స్టోరీస్ మాట్లాడదాం. సెంటిమెంటల్ అనేది ఇంపార్టెంట్. కాల్స్తాడు, ఇష్టం వచ్చిన నరికేస్తాడు. ఆ నరుకుడు, ఆ కాల్చుడు అసలు చిన్న ఫైటింగ్ ని పెద్దగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది అన్న. ఒకటే చెప్తా బ్రో, సినిమా మాత్రం ఏం బాగలేదన్న. సినిమా ఎమోషనల్ సీన్ చాలా సినిమా వచ్చినాయి, ఇలాంటి ఎమోషనల్ సీన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే హనుమాన్ సినిమా చూసి నాకు అనిపించింది అన్న, హనుమాన్ సినిమా ఎలా ఉంది దానికి తగ్గట్టు అసలు సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. ఒకటి ఏంటంటే మా వెంకటేష్ బాబుని అసలు తక్కువ చూపించింది. ఎందుకంటే స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి డైరెక్టర్ వాళ్ళు. మీరు ఇలా అలా తీస్తే ఆయన ఇజ్జత్ ఇస్తే మేమైతే ఊకోం. నాకైతే నచ్చలేదు సినిమా అన్న. ఏం లేదు అన్న, ఇప్పుడు స్టోరీ సినిమా వస్తాం అన్న, డబ్బులు పెట్టి సినిమా వస్తాం. నువ్వు ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటా ఉంటే అంటే అది ఒక దెబ్బ కూడా చచ్చిపోతాను అన్న. కాల్చుకోవడం అవసరం అన్న, ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు డైరెక్టర్. ఎలా చెప్తే చేసిన రైటే, కానీ కాల్చడం కూడా చిన్నదానికి ల్యాగ్ చేయడం ఎందుకన్నా అది అనిపించింది. సినిమా మాత్రం బాగలేదన్న. కానీ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే కాదు. అంటే ఒక సంక్రాంతికి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాలో ఏమేమి ఉండాలి? ఒక మంచి ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలన్న సినిమాలో. కానీ ఈ సినిమాలో అవన్నీ లేకుండా జస్ట్ ఫైటింగ్స్ ఒకటే ఉన్నాయన్న. ఫైటింగ్స్ కూడా కొన్ని రియలిస్టిక్గా ఉన్నాయి, అలానే కొన్ని సర్కాస్టిక్గా ఉన్నాయన్న. లైక్ ఎలా అంటే బుల్లెట్ పై నుంచి పెడితే కింద నుంచి రావడం ఏందన్న. ఇది మరీ అంత సైకో ఇదం కాకపోతే, సైకో డైరెక్టరు, సైకో హీరో పేరు సైకో క్యారెక్టరు, అలాంటిది ఇలాంటి సైకో మూవీ తీస్తాడా? కానీ ఒక మంచి సినిమా తీసిండన్న. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ డ్రగ్స్, మాఫియా, గన్స్ వీటి సైడే వెళ్ళకుండా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు వెంకీమామ నుంచి. ఈ సినిమా మొత్తంలో ఫైటింగ్సే ఉన్నాయన్న. ఈ సినిమాలో ఒకటి తగ్గింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ అనేది అంతా తగ్గిందన్న. కానీ ఓకే, ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్క అమ్మ నాన్న, ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరూ వెళ్ళి చూడండి అన్న సినిమా. మీకు నచ్చుతుంది అన్న. సినిమా చూడండి,
నిజంగా ఈ బెన్ స్టోక్స్ అనేది అసలు క్రికెట్ పేరా భూత ఏం అర్థమవుతలేదు, విలన్ డైలాగే గుర్తొస్తుంది నాకు, అంత బాగా నచ్చింది. చెప్తున్నా ప్రతి ఒక్కరు సినిమా చూడండి, నచ్చుతుంది మీకు. అంటే చాలా మంది టికెట్ కూడా బొక్క అని అంటున్నారు కదా మరి. టికెట్ బొక్క అంటే టికెట్కి బొక్క పెట్టినా బొక్క పెట్టకపోయినా సినిమా మాత్రం అలానే ఉంది. జెన్యున్గా చెప్పాలంటే లైక్ చెప్తున్నా, ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, ఫన్, ఫ్రస్ట్రేషన్, డాన్స్, కామెడీ ఇవన్నీ అనుకుంటాం. ఎందుకంటే సంక్రాంతి అంటే చాలా మంది ఫ్యామిలీతోనే చూస్తారు కదా. అదే అందుకే చెప్తున్నా, ఒక సంక్రాంతికి సినిమా ఆటలు, పాటలు, డాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలి. అలాంటివి ఇవన్నీ లేకుండా జస్ట్ యాక్షన్స్, ఫైటింగ్స్ ఇవే పెడితే సినిమా ఎవరు చూస్తాడు? అదే నాకు అలానే అనిపించింది. సంక్రాంతికి కాకుండా నార్మల్ జనరల్ టైంలో వచ్చుంటే వెంకీ మామ ఇట్టు కొట్టేసి ఉంటాడు, కానీ ఒకటి చిన్నోడు కన్నా పెద్దోడు బాగా చేసిండు. సో ఈ సంక్రాంతికి మీకు ఏ మూవీ నచ్చింది? హనుమాన్, గుంటూరు కారం లేదంటే సైతం? ఏ మూవీ నచ్చింది, ఏ మూవీ ప్రాణం అనేది చెప్పాలంటే నాకు హనుమాన్ నచ్చింది. హనుమాన్ ఆ విజువలైజేషన్స్ కానీ అది కానీ వేరే లెవెల్. హనుమాన్ చూడండి అబ్బా, హనుమాన్ చూసిన మిగిలిన అన్ని సినిమాలు చూడండి, మీకు అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత మిగిలిన అన్ని సినిమాలు చూడండి, అవన్నీ మీకు నచ్చుతాయి. థ్యాంక్ యూ. గెలిగితే చావును గెలికినట్టు అనే కొన్ని సీన్స్ అయితే కంటి చూపుతోనే వణికిస్తాడు అనమాట విలన్, ఫైట్ లేకుండా. అసలు అటువంటి యాంగ్రీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, కొంచెం లాగ్ కూడా అనిపిస్తూ ఉంది అనమాట. అది కొంచెం మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ చూసుకుంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది. మరీ బ్లడ్ చూపించడం, మరీ కత్తుల్ని ఎక్కడంటే అక్కడ దించడం, కొద్దిగా లేడీస్కి, చిన్నపిల్లలకి అది కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాం అనమాట. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు అన్న, ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు. అది ఫైట్ సీన్స్ హైలైట్ బ్రో. అతనికి వెంకటేష్ గారు అతనికి ఆయన కెరీర్లోనే ఇటువంటి ఫైట్ సీన్స్ ఎక్కడ ఏ సినిమాలో ఇవ్వలేదన్నమాట. ఆ విధమైన ఫైట్స్ ఇచ్చాడు. ఏంటంటే ఒక యంగ్ హీరో ఫైట్ చేస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట. బాడీ ఆ పాప గాయత్రి కానీ యాక్టింగ్ చాలా బాగుందన్నమాట. అంటే తనకి డిసీజెస్ వల్ల ఎక్కువ డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది, దానికి మెడిసిన్ ఇవ్వడానికి పోరాడేదైనా కథ అన్నమాట. నేను 3.1 ఇస్తాను. 3.1 ఇస్తాను. ఇంకా చూస్తూ పెరిగిన హీరో ఆయన, అట్లనే ఫ్యామిలీ ఆడియన్స్ అతి ఎక్కువగా ప్రేమించే హీరో. ఎట్లా అంటే వెంకటేష్ గారి సినిమా వస్తుంది అంటే గుడ్డిగా థియేటర్లోకి వెళ్ళిపోవడమే, అట్లా ఉంటుంది ఆయన సినిమా తీస్తే. సో అలానే మళ్ళీ సైంధవ్ తీసుకొచ్చారు శైలేష్ కొల్ను గారు వెంకీ గారితో. ఇట్ వర్క్ సో బ్యూటిఫుల్లీ. నాకైతే చాలా నచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ అన్న ఇది, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. అసలు వెంకీ గారికి ఎట్లాంటి కంబ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామో అలాంటి కంబ్యాక్ ఇది. ఇప్పుడు వేరే ఇండస్ట్రీ హీరోస్కు ఎట్లయితే కంబ్యాక్ ఇచ్చారో అలాంటి కంబ్యాక్ ఇది. ప్రమోషన్స్ ఇంకొంచెం గట్టిగా చేసి మంచిగా పాన్ ఇండియా లెవెల్లో చేసి ఉంటే ఇంకా బాగా వచ్చేది సినిమా. అంటే నేను సినిమా ఇంకా బాగా రావడం అంటే మూవీ గురించి మాట్లాడలే, మూవీ మీద బజ్ ఇంకా బాగా వచ్చేది అని చెప్తున్నా. మూవీ మాత్రం చాలా బాగుంది. క్లాస్, మాస్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్ తేడా లేకుండా ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మూవీని. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. వెంకీ గారి చిన్న పాపతో ఉండే ఎమోషనల్ సీన్స్లో ఏడిపించేశారు. మళ్ళీ ఎమోషనల్ సీన్స్ అంటేనే వెంకీ గారు, అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ అవసరం లేదు, అనవసరంగా ఉంది అని ఎక్కడా లేదు సినిమాలో. నవాజుద్దీన్ సిద్దికీ గారికి వెంకటేష్ గారి ఫేస్ ఆఫ్ కూడా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అక్కడ కామిక్ టైమింగ్తో నవాజుద్దీన్ గారు విల్నిజం చూపిస్తూ ఆ కామిక్ టైమింగ్ని నడిపించడం చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఎందుకంటే గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్లో, అలానే ఎమోషనల్ సీన్స్లో ఏడిపించగలిగారు. సో ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది. మేము దూరిపోయాం సినిమాలోకి, అంత బాగుండింది సినిమా. సో ఖచ్చితంగా ఎవ్రీ ఆడియన్స్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఇటు 3 అలా కన్నా తీసినా బాగుండేది. అసలు టిస్ట్ అవన్నీ ఏమంత లేవన్న, నార్మల్ రొటీన్గా. లాస్ట్లో ఎమోషన్ సీన్, లాస్ట్లో మాత్రం సెంటిమెంట్ ఉంది. నేను కాదన్న, మామ ఏడ్చినప్పుడు నాకు కూడా కొద్దిగా ఎమోషన్ వస్తుంది అన్న, అప్పుడైతే ఎమోషన్ వస్తుంది. ఇంకంత మళ్ళీ అయితే కాదన్న, లాస్ట్ ఎమోషన్ అయినా కాబట్టి ఎమోషన్ అని చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా లాస్ట్లో వచ్చింది, అంతమూల అంత ఎమోషన్ లేదు. అంతమూల ఉందే అన్న, అంతమూల ఎమోషన్ ఎక్కువ ఉందే మళ్ళా అన్న ఉన్నది అన్న. అట్లా అంటే నేను కొద్దిగా మంచిగా కామెడీ. అదే ఆర్యనా, అదే ఆది ఏందబ్బా ఎక్కడి నుంచి వచ్చిన ఆర్య క్యారెక్టర్ అంతే ఇంపార్టెంట్ అయితే లేదు, ఎక్కువ తక్కువనే. అంటే హెల్ప్ చేసే క్యారెక్టర్ పాజిటివ్గా. ఇంకోటి ఏంటంటే విలన్ బాగా చేసిండు. విలన్ క్యారెక్టర్ అయితే నవదీప్ అనే ఉన్నాడు కదా, అతను మాత్రం సూపర్ చేసిండు. ఇంకా ఎవరు మన గెటప్ సీన్ ఆ బ్లడ్, మీ టూత్ పేస్ట్లో బ్లడ్ ఉందంటారు, ఆ కామెడీ సీన్ బాగుందన్న. ఇంకా మిగతా స్టోరీ అయితే రొటీన్ లేదు. విలన్ ఎస్
విలన్ కామెడీ చేసిన, ఈసారి మామ కామెడీ చేస్తాను అనుకుంటే విలన్ కామెడీ చేసిన, కానీ మామ కొద్ది కామెడీ సీన్స్ ఎక్కువ పెట్టినా కానీ ఎక్కడికో వెళ్ళిపోయేది. చాలా కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నా మసాలా తర్వాత ఈ మూవీ అయితే. ఎందుకు ఇట్లా చేస్తుండో సైలెన్స్ కూడా నాకు అర్థమవుతుంది. పక్క ఈ సంక్రాంతికి అయితే హనుమాన్ బిట్టే, ఇంకా నా సామ్యంగా ఉంది కదా అది తర్వాత కొద్దిగా గుంటూరు కారమే బెటర్. గుంటూరు కారమే బెటర్. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 2.9 ఇస్తాను.